దేశంలో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. లొంగుబాట్లపై మావోయిస్టుకు కేంద్ర కమిటీ తాజా లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో పోలీసులు ఎదుట లొంగిపోయిన వారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించడం సంచలనంగా మారింది. ఇటీవల మావోయిస్టుల కీలక నేత మల్లోజుల వేణుగోపాల్ ఆశన్నలు పోలీసులు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ స్పందించింది. తాజాగా అభయ్ పేరుతో 4 పేజీల లేఖ విడుదల చేసింది. ఈ లేఖలో మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మల్లోజుల ఆశలు విప్లవ ద్రోహులుగా వర్ణించింది. విప్లవ ద్రోహులుగా మారి ప్రజల శత్రువులుగా ఎదుట లొంగిపోయిన ఇద్దరికీ తగిన శిక్ష ప్రజలే విధిస్తారని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే 2018లో ఒకసారి పార్టీ తాత్కాలిక వెనుకంజ వేసింది. అప్పటి నుంచి మల్లోజుల బలహీనతలు బయటపడ్డాయి. 2020 కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల తప్పుడు భావజాలాన్ని లేవనెత్తారు. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు లొంగిపోతున్న వ్యవహారం పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే. ప్రాణభీతితో ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు, కానీ పార్టీకి నష్టం కలిగితే ప్రజలే బుద్ధి చెప్తారు. కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయాడు అని రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో లేఖ వ్యవహారం తీవ్ర దుమారం